హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు సుప్రీంకోర్టు తీపి కబురు 12 ఏళ్లకే అమలు అనే తాజా సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సుప్రీంకోర్టు కీలక తీర్పు, పెన్షనర్లకు ఊరట, రికవరీ నిబంధనపై పునరాలోచన. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు శుభవార్త. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు పొందే పెన్షన్ కమ్యుటేషన్ మొత్తాన్ని తిరిగి చెల్లించే కాలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 15 ఏళ్ల రికవరీ నిబంధనపై పునరాలోచన అవసరమని సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్ విధానాలపై విస్తృత ప్రభావాన్ని చూపగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత విధానంపై అభ్యంతరాలు. వివరాల్లోకెళ్తే పదవీ విరమణ సమయంలో పెన్షనర్లకు లభించే కమ్యుటేషన్ మొత్తాన్ని ప్రభుత్వం సాధారణంగా 15 ఏళ్ల కాల పరిమితితో తిరిగి రికవరీ చేస్తుంది. అంటే ఉద్యోగి పదవీ విరమణ తర్వాత కొంతకాలం పాటు కమ్యుటేషన్ రికవరీ పూర్తయ్యే వరకు పెన్షన్ నుండి కొంత కొంత భాగాన్ని ప్రభుత్వం మినహాయిస్తుంది. ఈ విధంగా ఇది ఈ విధానం అనేది రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివిధ కోర్టులలో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు పరిశీలనలు, ఆదేశాలు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్నోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు గమనించినటువంటి అంశాల ప్రకారంగా ఒక పెన్షనర్‌కు చెల్లించిన కమ్యుటేషన్ మొత్తాన్ని సగటు వడ్డీతో లెక్కిస్తే కేవలం 11 సంవత్సరాల 3 నెలల్లోనే ఆ మొత్తం పూర్తిగా తిరిగి చెల్లించబడుతుందని తేల్చింది. ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు 15 సంవత్సరాల పాటు రికవరీ చేయడం అన్యాయమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసులు అయితే జారీ చేసింది. పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం, భారం తగ్గుదల. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. 15 ఏళ్ల రికవరీ నియమం తొలగిపోవడంతో రికవరీ కాలాన్ని తగ్గించినట్లయితే వారికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనం అనేది కలగనుంది. మరి సుప్రీంకోర్టు 11 సంవత్సరాలు 3 నెలల కాలాన్ని సూచించడం వల్ల పెన్షనర్లపై పడే ఆర్థిక భారం తగ్గుతుంది. కమ్యుటేషన్ మొత్తం తక్కువ కాలంలోనే రికవరీ అవ్వటం వల్ల పెన్షనర్లు తమ పూర్తి పెన్షన్ మొత్తాన్ని త్వరగా అందుకోగలుగుతారు. ఇది వారి ఆర్థిక భద్రతకు, పదవీ విరమణ అనంతరం మెరుగైన జీవనానికి దోహదపడుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నోటీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే వివరణ ఆధారంగా ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. మరి ఒకవేళ రికవరీ కాలాన్ని తగ్గించేందుకు కోర్టు తుది తీర్పు వెలువరించినట్లయితే అది దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్తించే అవకాశం ఉంది. ఈ తీర్పు పెన్షనర్ల హక్కులను పరిరక్షించడంలో, వారికి మరింత ఆర్థిక భద్రతను కల్పించడంలో ఒక మైలురాయిగా నిలవగలదని భావిస్తున్నారు. ఈ పరిణామం పెన్షనర్ల సంఘాలకు, సామాజిక కార్యకర్తలకు ఒక పెద్ద విజయంగా అయితే పరిగణించబడుతోందని చెప్పవచ్చు.